వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలిలో పర్యటించారు. తప్పే ఉంది? ఒక రాజకీయ నేతగా ఆయన తెనాలి కాదు ఎక్కడైనా పర్యటించవచ్చు అని చెప్పి చాలామంది అంటున్నారు. ఫైన్, పర్యటించడంలో తప్పే లేదు. కానీ ఆయన పర్యటనల నేపథ్యం మనం తీసుకున్నట్లయితే ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారు, లేదు గతంలో అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడితనంతో ఆనాటి ప్రతిపక్ష నేతల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ఆడవాళ్ళని, పిల్లల్ని సైతం దుర్భాషలాడారు అతి జుగుప్సాకరంగా. అలాగే ఎటువంటి వ్యాఖ్యానాలు చేశారు, వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు బోరగడ్డ అనిల్ కుమార్ కావచ్చు, లేదు అంటే నందిగం సురేష్ కావచ్చు, కాకాణి గోవర్ధన్ రెడ్డి మన మధ్యన అరెస్ట్ అయ్యారనుకోండి. అలాగే అంతకుముందు మిగతా చాలామంది ఇలా నేతలు వరుసగా అరెస్ట్ అవుతూ ఉంటే వాళ్ళని పరామర్శించడానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ పరామర్శించడానికి జైలు యాత్రలు పెట్టుకున్నారు. సరే, అయిపోయిన తర్వాత ప్రజల్లోకి ఏమైనా వెళ్తున్నారా ప్రజల సమస్యల మీద అంటే ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు పెద్దగా కనిపించట్లేదు, అందుకే ప్రజల్లోకి ఎందుకు వెళ్ళడం అంటూ ఆయన పార్టీ కార్యాలయాన్ని కూడా మూసేసి బెంగళూరు, లేదంటే తాడేపల్లి, లేదు అంటే పులివెందుల, ఈ 3 ఏరియాల్లోనే ఆయన క్యాంప్ అనేది నడుస్తోంది, ఇంకెక్కడికి వెళ్ళట్లేదని. సో మొట్టమొదటిసారిగా అప్పుడు వరదలప్పుడు వచ్చారు, వరదల తర్వాత మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చారు, తెనాలి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే ఆల్రెడీ మన సెన్సేషన్ అయింది. దేనికి? పోలీసులు 3 యువకులను తీసుకెళ్లి కూర్చోబెట్టి వాళ్ళ అరికాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు, కొట్టారు. ఎందుకు కొట్టారా అంటే పబ్లిక్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేశారు వాళ్ళ 3, అందుకని చెప్పి వాళ్ళకి శిక్ష. అంతకుముందు ఒక రౌడీ షీటర్ కోసం వీళ్ళు పనిచేస్తున్నారు, ఆ పనిచేసేటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద గతంలో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి అని చెప్పి ఉన్నటువంటి సమాచారం, ఫ్యాక్ట్ చెక్. అయితే వీళ్ళని పోలీసులు అలా బహిరంగ శిక్షించడం, అలా కాళ్ళ మీద కొట్టడం పబ్లిక్ అందరూ చూస్తుండగా అనే దాని మీద సర్వత్రా చాలామంది విమర్శిస్తున్నారు. అలాగే లేదు, తప్పు లేదు, వాళ్ళు చేసింది కరెక్టే, ఇటువంటి శిక్ష పడకపోతే వీళ్ళని అలుసుగా తీసుకొని, అంటే పోలీసుని కొడితే కోర్టుకు తీసుకెళ్తారు తప్ప వాళ్ళేం మనల్ని ఏం చెయ్యలేరు అనేటువంటి ఒక ఇమాజిన్ ఏది బయటకు వెళ్ళకూడదు. అదే జరిగితే పోలీసులను కొట్టడం, వాళ్ళన్నీ ఏం చేస్తారు, డైరెక్ట్ కోర్టుకే కదా, కోర్టు ఏదో శిక్ష వేస్తుంది, నేను బెయిల్ మీద బయటకు వస్తా అనేటువంటి ఆలోచన మిగతా వాళ్ళు కూడా కలుగుతుంది. అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, సమాజంలో శాంతి భద్రతల విఘాతానికి కూడా అది కారణమవుతుందంటూ పోలీసులు వాళ్ళదైన రీతిలో ఒక చిన్నపాటే ట్రీట్మెంట్ ఇచ్చారు. సరే, మీడియాకి సంగతి తెలిసిందే కదా, ఇంకేముంది, లబోదిబోం అని చెప్పి అందరూ మీద పడిపోయారు. పోలీసులు చేసేసిన తప్పే, వాళ్ళు అలా కొట్టకూడదు ఇది అని చెప్పి. సో ఆ కొట్టిన నేపథ్యంలో అక్కడ జరిగింది ఏంటి? గంజాయి మద్యం మత్తులో ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేశారు, జేబులో కత్తి కూడా ఉంది అనేది పోలీసులు బయటపెట్టినటువంటి వాస్తవం. ఆ కత్తితో దాడి చేసి ఉంటే ఆ మత్తులో ఎలా ఉండేది? పోనీ వాళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, అంటే ఆయన చెప్పినటువంటి మాటలే నేను చెప్తున్నాను, కొత్తగా ఏం చెప్పట్లేదు, ఇంకా లైవ్ నడుస్తుంది, 1.5 గంటల పైగా ప్రసంగం ఇస్తూనే ఉన్నారు ఆయన. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, దాంతో శాంతి భద్రతలకి విఘాతం ఏర్పడుతుంది అంటే చెప్పారు. అలాగే పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అలాగే ప్రశ్నించే గొంతుల్ని అణగదొక్కుతున్నారు అంటూ ఆయన స్టైల్లో ఆయన మాట్లాడేశారు. సరే, అది అయిన తర్వాత దళితులు, మైనారిటీల 3 పిల్లలు దెబ్బతిన్నారు అంటే వాళ్ళు మనుషులు కాదా? మాట్లాడితే ఈ దళిత్ కార్డు, లేదంటే మైనారిటీ, వీళ్ళ మీద మాత్రమే దాడులు జరుగుతున్నాయి అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి రాజకీయం చేయడం అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారికి, లేదు రాజకీయ నాయకులకు బాగా అలవాటు అయిపోయిందేమో. సరే, ఆ 3 ఉన్నారు, 3ని పోలీసులు కొట్టడం అయ్యింది. ఇందులో కులం కార్డు ఎందుకు వచ్చింది? మరి కులం కార్డు తీసుకొచ్చేటట్టయితే మరి గతంలో ఉన్నటువంటి విషయాలు కూడా మాట్లాడుకోవాలి. నేను పోలీసులని నేను సపోర్ట్ చేయట్లా 100%, అలానే నేను వాళ్ళని తప్పు అని కూడా నేను అనట్లేదు. ఎందుకు అనంటే శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడితే దాన్ని శిక్షించేటువంటిది, దీన్ని కట్టడి చేసేటువంటి ప్రాథమిక హక్కు అనేది పోలీసులకు మాత్రమే ఇచ్చారు, దండించేటువంటి హక్కు. అలానే ప్రతి వాళ్ళని కొట్టమని కాదు, ఇష్టం వచ్చినట్టు కొట్టమని కాదు. గతంలో అమరావతి మహిళల మీద వాళ్ళ ధర్నా చేస్తూ ఉంటే అమరావతి కోసం అని చెప్పి కడుపులో తన్నినటువంటి పరిస్థితి చూసాం, అది కాదు. అలాగే చీరాల్లో కిరణ్ కుమార్ అనేటువంటి యువకుడిని మాస్క్ వేసుకోలేదు, అర్ధరాత్రి వెళ్తూ పని ముగించుకుని ఇంటికి వెళ్తూ మాస్క్ వేసుకోలేదు అని చెప్పి ఒక పోలీస్ అధికారి అక్కడే కొడితే చనిపోయాడు. అది కాదు, నేను దాన్ని సపోర్ట్ చేయలే ఇప్పుడు. ఆ తర్వాత సీతానగరంలో శిరోమణం జరిగింది వరప్రసాద్ అనేటువంటి యువకుడికి. మరి వీళ్ళందరూ కూడా దళితులే, నిమ్న వర్గాలకు చెందినటువంటి వాళ్ళే, చాలా పేదవాళ్ళు కూడా, కష్టపడి పని చేసుకునేటువంటి వాళ్ళు కూడా. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదా ఈ దళిత్ మైనార్టీ కార్డు? అబ్దుల్ సలాం, డాక్టర్ సుధాకర్, మరి వీళ్ళ మీద అప్పుడు కనిపించలేదా? ఇప్పుడు ఈ రాజకీయం చేయడానికి ఈ గంజాయి మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్టు రౌడీ షీటర్లతో కలిసి పనిచేసేటువంటి వాళ్ళకి మద్దతుగా అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలకి ఏదో చచ్చిపోయారనో ఇంకోటనో వెళ్ళి సానుభూతి ప్రకటించడానికి మరి వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లా ఆ వీడియోలు చూసిన తర్వాత. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాజానికి ఏ సందేశం ఇద్దాం అనుకుంటున్నారు?
అంటే సంఘ విద్రోహ శక్తులందరినీ నేను పెంచి పోషించాను అన్నాళ్ళు. ఎందుకంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు పక్కనే పెట్టుకుని తిరిగారు ఆయన. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఏదైతే పెట్టుకున్నారో అప్పట్లో ముఖ్యమంత్రిగా, ఆ ముఖ్యమంత్రి భద్రతా వలయంలోనే ఆయన్ని పెట్టుకుని జాగ్రత్తగా ఎన్నికల ప్రచారానికి వీటికి కూడా తిప్పుకున్నారు అనంతబాబుని. అప్పుడే తెలిసింది అందరికీ ఏ రకమైనటువంటి సమాజానికి సందేశం ఇచ్చారో అని. ఇప్పుడు కూడా నేను దాన్నే కంటిన్యూ చేస్తాను. పోలీసులు ఏం చంపేయలేదు వాళ్ళని, అరికాళ్ళ మీద కొట్టారు. దానికి ఏదో పెద్ద నేరంలాగా. అంటే పోలీసుల్ని కొడితే పోలీసులు కేవలం కోర్టుకు మాత్రమే కేసు పెట్టి తీసుకెళ్ళాలి తప్పితే వాళ్ళని ఇమీడియట్గా శిక్షించడం అంటే వాళ్ళని చంపేయట్లేదు. ఒక దెబ్బ వేయడం అనేది తప్పు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. అదే ఇప్పుడు సాధారణంగా నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తి, ఎటువంటి మద్యం మత్తులోనో లేదంటే మాదక ద్రవ్యాల ప్రభావంతో ఉన్నటువంటి వ్యక్తి, అవేం లేకుండా నార్మల్గా ఉన్న వ్యక్తి పోలీసులను ప్రశ్నిస్తే వాళ్ళు ఎందుకు కొడతారు? అయ్యా మీకు ఏం అధికారం ఉంది మమ్మల్ని ఇక్కడ ఆపడానికి, ఎందుకు ఆపారు అని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమైనా కొడతారా? అలా కొట్టేవాళ్ళు ఉంటే వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి, అది వేరే విషయం. కానీ పోలీసుని నేను వెళ్ళి కొడితే ఊరుకుంటారు వాళ్ళు? ఊరుకోవాలా? ఒక కాకి చచ్చిపోతేనే 100 కాకులు వస్తాయి. కానీ ఒక మనిషి చచ్చిపోతుంటే సెల్ఫీలు తీసుకునేటువంటి రోజుల్లో ఉన్నాం మనం. కానీ పోలీసులు శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వాళ్ళు వాళ్ళ మీద చెయ్యేస్తే రియాక్షన్ ఇలాగే ఉండాలి ఒక రకంగా చెప్పాలంటే. అలా నేను పూర్తిగా వాళ్ళని సమర్థించట్లా. కోర్టుకి తీసుకెళ్తారు, కేసు పెడతారు, అంతా అవుతుంది. కానీ వాళ్ళ మీద దెబ్బ పడిందంటే పొద్దున్న నేను కూడా వెళ్ళి మీరు కోర్టుకే తీసుకెళ్లేదని దెబ్బ వేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియట్లేదా? పెయిడ్ ఆర్టిస్టులాగా జనాలను వేసుకొని ఏదో పెద్ద క్రేజ్ పెరిగిపోతుంది అన్నట్టుగా చేయాల్సినటువంటి రాజకీయం చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, దేని మీద మనం ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, వాళ్ళు చేసేటువంటి తప్పులు ఏంటి అనే దాని మీద చూడాలి. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటే క్రిమినల్స్కి వంత పాడడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎంతవరకు సమంజసం అనేది నాకు తెలియట్లా. మరి ఎవరు సలహాలు ఇస్తున్నారో ఆయనకి, ఇంకా ఆ కార్యాచరణ వైఎస్ఆర్సీపీకి అంతుపట్టడం లేదేమో ఏం చేయాలి అన్నది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళకు డీటెయిల్స్ కూడా చెప్పారు. ఏంటట, సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎవరితోటో గొడవ పడుతూ ఉంటే వీళ్ళు వెళ్ళి ఆపారట. చెప్పడానికి నమ్మశక్యంగానే ఉండాలి. పోలీసులు చెప్పినటువంటి రిలీజ్ చేసినటువంటి వీడియోలు కావచ్చు, మిగతా వాటికి సంబంధించి కావచ్చు, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటి దానికి సంబంధించి ఇందాక చూశారు కదా వీడియోలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వీడియోలు చూడలేదేమో, లేదా ఆయనకి ఎవరు కనీసం పాత్రికేయ మిత్రులు ఎవరన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జరిగింది వాస్తవం ఇది, సో మీరు ఇక్కడికి వెళ్ళి అనవసరమే మీ పరువు పోగొట్టుకోదని చెప్పలేదేమో. ఇప్పుడు వెళ్ళి అలాంటి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి, నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళకి మద్దతుగా వెళ్ళి ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే తన గొయ్యి తానే తవ్వుకునడం తప్ప ఇంకోటి కాదు అనేది ఆయనకి ఎప్పటికి తెలుస్తుంది అని చాలామంది అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుందా? క్రిమినల్స్ని మనం ఇలా పెంచి పోషించకూడదు, లేదా వాళ్ళ మద్దతుగా ఉండకూడదు అన్నటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా వస్తుందా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.